ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు ఏంటంటే సిఎఫ్సిఎస్ అనమాట. ఈ సిఎఫ్సిఎస్ అంటే ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే రిఫ్రిజిరేటర్లో, ఏసీలు, మంటలార్పే సిలిండర్ల నుంచి ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను శుభ్రం చేయడానికి వాడే సాల్వెంట్ల నుంచి సాల్వెంట్ల నుంచి కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు రిలీజ్ అవుతాయి అనమాట. తర్వాత ఈ ఓజోన్ పొర క్షీణతకు కారణమైన ఇంకొకటి రసాయనం ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంటే ఓజోన్ పొరను క్షీణింపజేస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే పరిశ్రమల నుంచి, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదలవుతుంది. ఎరువుల కర్మాగారాలు అంటే ఎరువుల ఫ్యాక్టరీస్, పరిశ్రమల నుంచి ఇది నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత పెట్రోక్లోరోమీథేను మరియు మెథైల్ బ్రోమైడ్ వాయువుల నుంచి ఈ ఓజోన్ పొర క్షీణింపజేస్తుంది. పెట్రోక్లోరోమీథేను మరియు మెథైల్ బ్రోమైడ్ వాయువుల నుంచి ఈ ఓజోన్ పొర క్షీణింపజేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగింది ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మన ఇండియాలో క్లోరోఫ్లోరో కార్బన్ల బదులు వేటిని వాడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారము 1987 కెనడాలో జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది 1987 కెనడాలో జరిగింది. భారతదేశంలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్ బదులుగా 134A పదార్థాన్ని తయారు చేసి రిఫ్రిజిరేటర్లో, ఎయిర్ కండిషనర్లో ఉపయోగిస్తున్నారనమాట. అంతకుముందు ఏం జరిగేదంటే మన ఈ ఇండియాలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్లను వాడేవాళ్ళు. కానీ దానికి బదులుగా 134A పదార్థాన్ని తయారు చేసి రిఫ్రిజిరేటర్లో, ఏసీల్లో వాడాలని గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. సో ఇప్పుడు భారతదేశంలో సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా ఏ పదార్థాన్ని వాడుతున్నారంటే 134A పదార్థాన్ని వాడుతున్నారు. ఓకే. నెక్స్ట్ ఈ జనరల్ సైన్స్, న్యాచురల్ సైన్స్లోంచి అడగదగ్గ ఇంపార్టెంట్ బిట్స్ని తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోస్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ సింబల్ ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.